రేణు, నేను బయటికి వెళ్తున్నాను. నేను వచ్చేసరికల్లా నువ్వు స్నానం చేయాలి, బ్రేక్ఫాస్ట్ చేయాలి, తల దూకోవాలి, 2 స్టోరీస్ చదవాలి. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ స్పోకెన్ ఇంగ్లీష్ విత్ శ్యామల. నేను బయటికి వెళ్తున్నాను. నేను వెళ్ళొచ్చేసరికల్లా రేణు ఈ పనులన్నీ చేస్తుందో లేదో చూద్దాం. ఇప్పుడు ఏం జరిగింది? 2 సిచ్యువేషన్స్ జరుగుతున్నాయి. ఒకటి, నేను బయటికి వెళ్తున్నాను. నేను వెళ్ళి వచ్చేసరికల్లా రేణుకి కొన్ని పనులు చేయమని చెప్పాను. ఇప్పుడు 10 అయింది. నేను 10 o'clockకి బయటికి వెళ్తున్నాను. సపోజ్ నేను 1 o'clock వచ్చాను అనుకోండి ఇంటికి. అప్పటికల్లా రేణు ఈ పనులన్నీ కంప్లీట్ చేయాలి. 2 ఇన్సిడెంట్స్. ఒకటి, ఇప్పుడు నేను బయటికి వెళ్తున్నాను. 2, 1 o'clock లోపల తను ఈ పనులన్నీ చేయాలి. ఈ 1 o'clockకి ఈ 10 o'clock ఏమవుతుంది? అప్పుడు పాస్ట్ అవుతుంది కదా, అంటే పాస్ట్ ఇన్ ద ఫ్యూచర్. సో టుడే వీఆర్ గోయింగ్ టు టాక్ అబౌట్ ద యాక్షన్స్ దట్ హ్యాపెన్ పాస్ట్ ఇన్ ద ఫ్యూచర్. సో దట్ ఈస్ నథింగ్ బట్ ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్. Then how do we say these sentences? What is future perfect tense? Future perfect tense talks about the past in the future. The future perfect tense is used to talk about the actions that will be completed between now and some point in the future. How do we write future perfect tense for the first situation? That is, నేను బయటికి వెళ్ళొచ్చేసరికల్లా రేణు ఏమేం చేసేయాలి చెప్పాను, అవన్నీ కూడా ఇప్పుడు చూద్దాం. Future perfect tense between actions happening now and some point in the future. ఇప్పటికీ మరియు ఒక పాయింట్ ఇన్ ద ఫ్యూచర్ కి మధ్యలో, ఈ మధ్యలో జరిగే యాక్షన్స్ గురించి చెప్తాం. సపోజ్ ఈ రోజు మనకి ఎంత డేటు? 12th July అనుకోండి. నేను 15th July కల్లా ఇవన్నీ అయిపోవాలని చెప్తున్నాను. ఈ బిట్వీన్, ఈ 2 టైం ఫ్రేజెస్ కి బిట్వీన్ లో జరిగే యాక్షన్స్ ఉన్నాయి కదా, ఇలా జరిగే యాక్షన్స్ ని, ఫ్యూచర్ లో ఇలా జరిగే యాక్షన్స్ కి మనం ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ వచ్చేస్తాం. I will have eaten, I will have completed, I will have drawn, I will have studied. Like this, we use future perfect tense. So the structure of future perfect tense is very, very easy. Subject plus will have plus V3 and plus other words. Subject tata will have, V3 is compulsory. V3 is nothing but past participle form of the verb. అదే నెగిటివ్ అయితే ఏం చేస్తాం? సబ్జెక్ట్ ప్లస్ ఓన్ట్ హ్యావ్ ప్లస్ విత్. సో వాట్ ప్రిపోజిషనల్ ఫ్రేజెస్ వి యూస్ హియర్? బై ద టైమ్, ఫ్రమ్ నౌ, బిఫోర్ ఆర్ వెన్. నేను 10 o'clockకి బయటికి వెళ్తూ తనకి ఈ పనులన్నీ చేయాలి అని చెప్పాను. 10 o'clock అనేది ప్రెసెంట్, ఇవన్నీ కూడా ఫ్యూచర్ టెన్సే. ఇది కూడా ఫ్యూచర్ టెన్స్. చూడండి, నేను ఇంటికి వచ్చేసరికల్లా ఫ్యూచర్ టెన్సే. ఈ యాక్షన్స్ అన్ని ఫ్యూచరే 10 o'clockకి. అయితే ఈ 1 PM కి నేను వస్తాను కదా, ఈ 1 PM కి ఇవన్నీ కూడా పాస్ట్ టెన్స్ అనమాట. అయిపోయి ఉండాలి అని చెప్తున్నాను. 1 PM కి ముందు జరిగాయి కాబట్టి దీనిని పాస్ట్ ఇన్ ద ఫ్యూచర్ అని అంటాం. అయితే పాస్ట్ ఇన్ ద ఫ్యూచర్ ఎలా చేయాలి చూడండి. యూ విల్ హ్యావ్ bathed, యూ విల్ హ్యావ్ combed, you will have eaten breakfast, you will have read 2 stories before I come. నేను వచ్చేసరికల్లా నువ్వు ఈ పనులన్నీ చేసేయాలి అని చెప్తున్నాను. అక్క చెప్పు, బయలుదేరావా? ఏంటి ఇంకా బయలుదేరలేదా? ట్రైన్ ఎన్ని గంటలకు అనుకుంటున్నా? 9 o'clockకి. ఏంటి 9:15కి వస్తావా? నువ్వు వచ్చేసరికల్లా ట్రైన్ వెళ్ళిపోతుందిలే. ఈ సిచ్యువేషన్లో కూడా మనకి 2 యాక్షన్స్ జరుగుతాయి, అవి కూడా ఫ్యూచర్లో. చూడండి, మా అక్క వచ్చేసరికల్లా ట్రైన్ వెళ్ళిపోతుంది అని చెప్పాను. సపోజ్ ఇప్పుడు టైం 7 అయింది. ట్రైన్ ఎన్ని గంటలకు వెళ్ళిపోతుంది? 9 o'clockకి వెళ్తుంది. మా అక్క ఎన్ని గంటలకు వస్తా ఉంటుంది? 9:15కి వస్తుంది. ఈ సిచ్యువేషన్ ఎలా చెప్తాము? ట్రైన్ విల్ హ్యావ్ లెఫ్ట్ బై ద టైమ్ యూ కమ్ టు ద స్టేషన్. నువ్వు స్టేషన్కి వచ్చేసరికల్లా ట్రైన్ వెళ్ళిపోతుంది అంటున్నాను. చూడండి, 9 o'clockకి ట్రైన్ రావటం అనేది ఫ్యూచరే, 9:15కి మా అక్క స్టేషన్కి రావటము కూడా ఫ్యూచరే, 2. ఈ 9, 9:15, ఈ 9 o'clock అనేది పాస్ట్ టెన్స్. 9:15కి 9 o'clock పాస్ట్ టెన్స్. సో వీ టాక్ అబౌట్ ద పాస్ట్ ఇన్ ద ఫ్యూచర్ బై యూజింగ్ ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్. Let us see one more example. Oh, when is your marriage?
1st August. Wow. I think you have exams. Oh, అయిపోతాయి ఎగ్జామ్స్ మ్యారేజ్ కల్లా. ఎప్పుడు అయిపోతాయి ఎగ్జామ్స్? ఓకే, 30th July. ఓ గుడ్. ఎనీవే, కంగ్రాచులేషన్స్. డెఫినెట్లీ ఐ విల్ అటెండ్ యువర్ మ్యారేజ్. ఇక్కడ చూడండి, తన మ్యారేజ్ ఎప్పుడు? August 1st తన మ్యారేజ్. అండ్ ఎగ్జామ్స్ ఎప్పుడు అయిపోతున్నాయి? 30th Julyకి అయిపోతున్నాయి. ఈరోజు ఇంకా 30th July కాదు, కానీ 30th July అనేది August 1stకి పాస్ట్ టెన్స్ అనమాట. సో ద ఎగ్జామ్స్ విల్ హ్యావ్ కంప్లీటెడ్ బిఫోర్ హర్ మ్యారేజ్. ఆమె మ్యారేజ్ కంటే ముందే ఎగ్జామ్స్ అయిపోతాయి. ఐఎమ్ గివింగ్ యూ ది స్టోరీ బుక్. నెక్స్ట్ మంత్ కల్లా ఈ స్టోరీ బుక్ చదవటం అయిపోవాలి. ఇది ఏ మంత్ అండి? ఇది జూలై మంత్. నేనేం చెప్తున్నాను? స్టోరీ బుక్ ఇచ్చి నెక్స్ట్ మంత్ కల్లా అయిపోవాలి అని చెప్తున్నాను. ఇంకా తను ఆ స్టూడెంట్ బుక్ చదవటం అయిపోలేదు, ఇంకా స్టార్ట్ కూడా చేస్తాడేమో, కాకపోతే ఎప్పుడైనా స్టార్ట్ చేయాలి, అది నాకు అనవసరం. నేనేం చెప్తున్నాను? ఇప్పుడు ఒక స్టోరీ బుక్ ఇచ్చి నెక్స్ట్ మంత్ కల్లా చదివేయాలి అని చెప్తున్నాను కదా. ఐ హావ్ రెడ్ దిస్ బుక్ బై ద నెక్స్ట్ మంత్. అంటే నెక్స్ట్ మంత్ కల్లా నువ్వు ఈ బుక్ చదివేసి ఉండాలి. అయిపోలేదు, ఇప్పటికీ ప్రజెంట్లో అయిపోలేదు. అయితే మనం చూడండి, యూ విల్ రీడ్ దిస్ బుక్. వాట్ ఈస్ ద డిఫరెన్స్? యూ విల్ రీడ్ దిస్ బుక్, యూ విల్ హ్యావ్ రెడ్ దిస్ బుక్ బై నెక్స్ట్ మంత్. అయితే ఇప్పుడు ఆ బై నెక్స్ట్ మంత్ అని చెప్పకపోతే మనం సింపుల్ ఫ్యూచర్ చెప్పుకోవచ్చు. యూ విల్ రీడ్ దిస్ బుక్, నువ్వు చదువు ఈ బుక్ అంతే. ఇక్కడ ఒక కండిషన్ చెప్తున్నాను, ఏంటది? నెక్స్ట్ మంత్ కల్లా నువ్వు ఈ బుక్ చదివేసి ఉండాలి అని చెప్తున్నాను. అంటే ఒక పాయింట్ ఆఫ్ టైం ఇస్తున్నాను, ఆ టైం లోపల యాక్షన్స్ అయిపోవాలి అని చెప్తున్నాను. ఇట్లాంటి సిచ్యువేషన్స్ చెప్పడానికి మనం ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ని యూజ్ చేస్తాం. చూడండి, ద ట్రైన్ విల్ హ్యావ్ లెఫ్ట్ బై ద టైమ్ యూ రీచ్ ద స్టేషన్. నువ్వు స్టేషన్ రీచ్ అయ్యేసరికల్లా ట్రైన్ వెళ్ళిపోతుంది. ద ఎగ్జామ్స్ విల్ హ్యావ్ కంప్లీటెడ్ బిఫోర్ యువర్ మ్యారేజ్. నీ మ్యారేజ్ కంటే ముందే ఎగ్జామ్స్ అయిపోతున్నాయి. యూ విల్ హ్యావ్ రెడ్ దిస్ బుక్ బై ద నెక్స్ట్ మంత్. అంటే ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ఏ యాక్షన్స్ కూడా అయిపోలేదు, ఒక్కటి కూడా. అవి స్టార్ట్ అయ్యాయో లేదో కూడా మనకి తెలియదు. మనం ఇప్పటి నుంచి కౌంట్ చేసుకుంటున్నాం సమ్ పాయింట్ ఆఫ్ టైమ్ ఇన్ ద ఫ్యూచర్. అంటే ఇప్పటి నుంచి సమ్ పాయింట్ ఆఫ్ టైమ్ ఇన్ ద ఫ్యూచర్లో, ఈ లోపులో జరిగేటువంటి యాక్షన్స్ చెప్పడానికి మనం ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ని యూజ్ చేస్తాం. పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ ఏంటి? ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ టు ద ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్. ఇది ప్రజెంట్. రెండు యాక్షన్స్ పాస్ట్లోనే అవుతాయి. ఈ యాక్షన్ కన్నా ముందు ఈ యాక్షన్ అవుతుంది. ఈ యాక్షన్ని మనం పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో రాసాము. సేమ్ వే ఫ్యూచర్ టెన్స్ కూడా అంతే. చూడండి, ఈ యాక్షన్ అయిపోలేదు, ఇంకా ఇక్కడేమో అయిపోతుంది యాక్షన్, ఇక్కడ ఇంకా అవ్వలేదు. కాకపోతే ఎట్ సమ్ పాయింట్ ఆఫ్ టైం, ఒక పాయింట్ ఆఫ్ టైంకి అయిపోతుంది అని చెప్తున్నాము. అట్లాంటి సిచ్యువేషన్లో మనం ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ యూజ్ చేద్దాం. Let us see these sentences. How do we write in future perfect tense? ఇక్కడ చూడండి, బై ద టైమ్ ఐ ఎంటర్ ద క్లాస్. నేను క్లాస్లోకి వచ్చే సరికల్లా నేను చెప్తున్నాను, బిందు నువ్వు సెమినార్కి ప్రిపేర్ అయి ఉండాలి, నందు నువ్వు వర్బ్స్ ప్రాక్టీస్ చేసి ఉండాలి, మున్ను నువ్వు నౌన్స్ ప్రాక్టీస్ చేసి ఉండాలి, షాను నువ్వు మొత్తం పార్ట్స్ ఆఫ్ స్పీచ్ రాసి ఉండాలి అని చెప్తున్నాను. ఎప్పటికీ? నేను క్లాస్లోకి వచ్చే సరికల్లా. నీ క్లాస్లోకి రావటం అనేది ఫ్యూచర్ టెన్స్. ఇవన్నీ కూడా ఫ్యూచర్లో అయిపోవాలి అని చెప్తున్నాను. మరి ఎలా రాస్తాము చూడండి. ఇఫ్ యు ఆర్ నాట్ యూజింగ్ దిస్ బై ద టైమ్ అనేది ఈ సెంటెన్సెస్ తో మనం యూజ్ చేయకుండా ఉంటే ఈ సెంటెన్సెస్ కరెక్ట్. బిందు విల్ ప్రిపేర్ ఫర్ సెమినార్, నందు విల్ ప్రాక్టీస్ వర్బ్స్, మున్ను విల్ ప్రాక్టీస్ నౌన్స్, షాను విల్ రైట్ ద పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఇస్ కరెక్ట్. కాకపోతే ఇక్కడ నేను ఇంకొక టైం ఫ్రేజ్ ఇస్తున్నాను, ఒక సమ్ పాయింట్ ఆఫ్ టైం ఫ్యూచర్ లో ఇస్తున్నాను. కాబట్టి మనం ఈ సెంటెన్సెస్ ని ఈ సెంటెన్స్ తో జాయిన్ చేయాలి. కాబట్టి కంపల్సరీ మనం ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ రాయాలి. Bindu will have prepared for seminar. Nandu will have practiced verbs. Munnu will have practiced nouns. Shanu will have written the parts of speech when by the time I enter the class. నేను క్లాస్లోకి వచ్చేసరికల్లా వీళ్ళు నలుగురు ఈ పనులు చేసి ఉండాలి.
హౌ డు వి ఫ్రేమ్ నెగటివ్స్? నేను వాళ్ళందరికీ చెయ్యాలి అని చెప్పాను. వాళ్ళు ఏం చెప్తున్నారు? మేము చేయలేము అప్పటికల్లా అని చెప్తున్నారు. అంటే అప్పటికల్లా అవ్వదు అని చెప్తున్నారు. అప్పుడు ఏం చెప్పాలి? బిందు బికమ్స్ ఐ వోంట్ హ్యావ్ కదా. అండ్ విల్ నాట్ షార్ట్ ఫామ్ is won't. Just you have to add won't. నందు కూడా I won't have prepared. నేను అప్పటికల్లా ప్రిపేర్ కాలేను అని వీళ్ళు చెప్తున్నారు. I won't have written the parts of speech. By the time అప్పుడు ఏం చెప్పాలి ఇక్కడ? You enter the class. నేను వచ్చేసరికి వాళ్ళు చేయలేము అని చెప్తున్నారు. Then how do we make yes or no questions for this? This will form to be written at the beginning of the statement, and we have to put question mark here. Will Bindu have prepared for seminar by the time I entered the class? Ledu. అలా కాకుండా will you have prepared కూడా రాయొచ్చు. will మాత్రమే సబ్జెక్టు ముందు వస్తుంది. have ని మనం సబ్జెక్టు ముందు రాయకూడదు. సో ఇలా will మాత్రమే సబ్జెక్టు ముందు రాయాలి. have practiced అనేది సబ్జెక్ట్ కి తర్వాత రావాలి. అండ్ by the time I entered the class, నేను క్లాస్లోకి వచ్చేసరికల్లా వీళ్ళు ఇవన్నీ చేస్తారా అని అడుగుతున్నాను. దెన్ హౌ డు వి మేక్ డబుల్-హెచ్ క్వశ్చన్? వాళ్ళు మేము చెయ్యలేము అని చెప్పారు కదా, మరి నేను ఏం క్వశ్చన్ అడగాలి? మరి ఎప్పటికల్లా చేస్తారు అని అడగాలి. దెన్ హౌ డు ఐ మేక్ డబుల్-హెచ్ క్వశ్చన్? వాళ్ళు మేము చెయ్యలేము అని అడిగారు, అప్పుడు నేనేం అడగాలి? ఎప్పటికల్లా మీరు చేస్తారు అని అడగాలి. ఎప్పటికల్లా అంటే ఏంటి? క్వశ్చన్ ఏం అడగాలి? వెన్. సో when will you have prepared for seminar? మరి నువ్వు చేయలేవు, ఎప్పటికల్లా చేస్తావు. Only one difference for double-H questions. Just you have to add double-H word before the be form. When will you have prepared for seminar? When will you have practiced verbs? When will you have practiced nouns? When will you have written the parts of speech? అయితే ఇక్కడ ఇది నేను రాయాల్సిన అవసరం ఉందా? వీటిని మనం రాయకూడదు. ఇది ఆన్సర్ కదా, ఇది రాయకూడదు. మనం జస్ట్ ఏం రాయాలి? అప్పుడు ఇక్కడ అన్నిటికీ క్వశ్చన్ మార్క్ రాయాలి. మళ్ళీ వీటికి బై ద టైమ్, బిఫోర్ అని రాయకూడదు. Have you understood? How do we use future perfect tense? Thank you for watching. Hasta luego. Adios.